అంటే బ్యూటిఫుల్ డే, ఎంత అందమైన రోజు, ఇది ఎక్స్క్లమేషన్. హౌ వండర్ఫుల్, ఎంత అద్భుతం. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నాను, ఇది ఎక్స్క్లమేషన్. దట్స్ అమేజింగ్, అది అద్భుతంగా ఉంది. గుడ్ హెవెన్స్, సో దేవుడా అని మనం అంటాం. వాట్ ఎ మెస్, ఎంత గందరగోళం. చాలా ఎక్స్క్లమేషన్స్ గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే చాలా ఎక్స్క్లమేషన్స్ పూర్తి వాక్యాలుగా ఉంటాయి మరియు వాటిలో సబ్జెక్టు, వర్బ్ మరియు ఇతర పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండవచ్చు. కానీ వాటి ప్రధాన ఉద్దేశం బలమైన భావాన్ని వ్యక్తం చేయడం మాత్రమే. ఇంటర్జెక్షన్స్ తరచుగా వాక్యం ప్రారంభంలో వస్తాయి మరియు వాటి తర్వాత కామ లేదా ఆశ్చర్యాత్మక గుర్తు ఉంటుంది. ఎక్స్క్లమేషన్స్ ఎల్లప్పుడూ ఆశ్చర్యాత్మక గుర్తుతో ముగుస్తాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటర్జెక్షన్స్ తరచుగా వాక్య ప్రారంభంలోనే వస్తాయి